న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడే ఛానల్. నిజామాబాద్ రూరల్ కమలాపూర్ గ్రామంలో సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ కొమరం భీం వర్ధంతి కార్యక్రమం ఆర్టీఐ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కట్టా నరేష్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో కమలాపూర్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి కొమరం భీం జీవిత చరిత్ర విషయాలపై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న 6వ తరగతి నుండి 10 విద్యార్థుల వరకు క్లాస్ ఫస్ట్, క్లాస్ సెకండ్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులు, కంపాస్ బాక్సులు విద్యార్థులకు పంపిణీ చేశారు. కొమరం భీం వర్ధంతి ఘన నివాళి అర్పించి కొమరం భీం చిత్రపటానికి నివాళి అర్పించారు. కొమరం భీం ఆశయ సాధనలో జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో పోరాడి నైజాం నిరంకుశ బానిస సంకెళ్లను ఆదివాసి హక్కులను గిరిజన గుడాలను కాపాడిన యోధుడు. ఆదివాసి గిరిజనుల హక్కులకై అలుపెరుగని పోరాటం చేసిన గోండు బెబ్బులి కొమరం భీం పేరును కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు నామకరణం చేశారు. కొమరం భీం గెరిల్లా పోరాట యుద్ధ రీతిని కొనియాడారు. కొమరం భీం ఆశయ సాధనలో మేము సైతం సహ చట్టం 2005 కమిటీ కార్యకర్తలు డిఎస్ఆర్ నాయక్, స్కూల్ ఉపాధ్యాయులు, టీచర్లు అమర్, శ్రీకాంత్, చంద్రశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిత్ క్లాస్ ఇర్ఫాన్ ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ అయాన్. 7th క్లాస్ అనుశ్రీ సెకండ్. 10th క్లాస్ 8th క్లాస్ ఇర్ఫాన్ ఫస్ట్ ప్రైజ్ కల్పిస్తున్నాము. అలాగే మన మండల విద్యావనరుల కేంద్రం డిచ్పల్లి కూడా సమాచార హక్కు చట్టం బోర్డు కూడా చేశారు, ప్రారంభించారు సారు, మన ఎంఈఓ సారు. అలాగే మన స్కూల్లో కూడా నెక్స్ట్ సమాచార హక్కు చట్టం సంబంధించిన బోర్డు సమాచార హక్కు చట్టం ఏంటనే విషయాన్ని కూడా ప్రస్తుతం కొమరం భీం జిల్లాగా పేరు కూడా నామకరణం చేశారు. తెలుసా విషయం? జిల్లా కూడా కొమరం భీం పేరు పెట్టారు. తెలుసా విషయం? ఎందుకంటే మీరు విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇలాంటి అంశాలపైన, జాతీయ అండ్ సామాజిక చైతన్య అంశాలపైన విద్యార్థులు కనీసం అవగాహన ఉండాలా. జై భీమ్, కొమరం భీం. కొమరం భీం జయంతి వారోత్సవాలు అండ్ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా కొమరం భీం జయంతి వర్ధంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. అలాగే ఆయన బాటలో కొమరం భీం ఆశయ సాధనలో మేము సైతం అంటూ కదిలివచ్చే యువతకు, జనాలందరికీ ముందుగా కొమరం భీం ఆయన ఆశయ సాధనను, ఆయన నినాదాన్ని ముందుకు తీసుకెళ్దాం. అంతేకాకుండా జల్, జంగల్, జమీన్ అనే కొమరం భీం నినాదంతో ప్రస్తుతం ఆదివాసుల హక్కుల కోసం పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. అంతేకాకుండా కొమరం భీం ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా కొమరం భీం గారు అక్టోబర్ 22న సక్కెనపల్లి గ్రామంలో 1901లో జన్మించారు. గోండు బెబ్బులి గెరిల్లా పోరాట యోధుడిగా గుర్తింపున్న మన కొమరం భీం తెలంగాణ ప్రభుత్వం కొమరం భీం పేరు మీద ఆసిఫాబాద్ జిల్లా కొమరం భీం జిల్లాగా కూడా నామకరణం చేయడం జరిగింది. కొమరం భీం ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవలసిన అవసరం ఉంది. జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో కొమరం భీం గెరిల్లా యుద్ధ పోరాట రీతిలో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యుద్ధవీరుడు. ఆదివాసీ గిరిజనులపై జరిగిన దాడులను, దౌర్జన్యాలను ఖండిస్తూ నిజాం వ్యతిరేకతకు ధీటుగా నిలిచిన గొప్ప యుద్ధవీరుడు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయనను నివాళికి స్మరిస్తూ ఆయన అడుగుజాడల్లో మేము సైతం అంటూ ఆదివాసీ గిరిజనులందరం ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.